హలో డియర్ రాప్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాప్టర్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా మన కళ్ళ ముందు పోలీస్ జాబ్స్ కనబడుతున్నాయి. ఈ రోజు నుంచి మన క్లాసెస్ ఎలా ఉంటాయంటే వినండి. సో క్లాస్ వచ్చేసి మీకు వీకెండ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. సో డే వైజ్గా సబ్జెక్ట్లో ప్రతి ఆస్పిరెంట్ మిస్ చేసే కొన్ని టాపిక్స్, ఓకే, దాంతోపాటుగా గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని స్కీమ్స్, ఓకే, దాంతోపాటుగా మీకు ఏ డౌట్స్ ఉన్నా మీ కామెంట్కి నా ప్రతిస్పందనలో భాగంగా కొన్ని ఎంగేజింగ్ వీడియోస్. సో ఇలా ఈ 4 సెగ్మెంట్లో నేను ఇప్పుడు మీ ముందుకు రావాలనుకుంటున్నాను. సో డెఫినెట్గా వీలైనంత ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్లో ఉన్న 10 సంవత్సరాల అనుభవంతో నేను ఈ మాటలు మీకు చెప్తున్నా. అంటే ప్రతిసారి ఎగ్జామినర్ అడుగుతున్న పీవైక్యూస్ కానీ, మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కానీ, వాటి గురించి నేను ప్రధానంగా డిస్కస్ చేస్తా. అంటే మనకి అల్టిమేట్గా ఎంత నాలెడ్జ్ ఉన్నా జాబ్ రాకపోతే మిమ్మల్ని సమాజం కాదు కదా, మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్నలు కూడా గుర్తించరు. ఇది నగ్న సత్యం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన నేకెడ్ సీక్రెట్ ఇది. ఓకే, సరే, ఎవరైనా కంటెంట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. మీకు ఇంకేమైనా ఒపీనియన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ మీకోసమే వేచి ఉంది, కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ప్రిడామినెంట్గా మీతో మాట్లాడుతున్న టాపిక్ వచ్చేసి ఏంటంటే సాయిల్స్ అన్నట్లుగా. సో సాయిల్స్ అనగా చాలామంది స్కిప్ చేస్తారు. తెలుగులో అయితే మనం దీన్ని మృత్తికలు అంటుంటాం. మరి మృత్తిక అంటే ఏంటి? సో ఇది మన ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ల్యాండ్ అన్నట్లుగా. మనం ఈ ల్యాండ్ మీద బతుకుతున్నాం కదా, ఈ ల్యాండ్ మీద కనిపిస్తున్న మట్టి, ఓకేనా, ఈ మట్టిని మనం మృత్తిక అంటుంటాం. మరి ఈ మట్టి మనకి ఎలా ఏర్పడుతుంది? ఓకేనా, ఇది ఏర్పడాలంటే మనకి 200 నుంచి 400 సంవత్సరాలు 1 సెంటీమీటర్ సాయిల్ ఏర్పడడానికి మనకి పట్టే టైం. గుర్తుపెట్టుకోండి, 1 సెంటీమీటర్ సాయిల్ మనకి పట్టే టైం ఎంత? ఇంత టైం పట్టుద్ది. మరి అలాంటిది ఈ సాయిల్ అంతా ఏర్పడాలంటే మనకి ఇంకెంత టైం పట్టొచ్చు? ఒక 3000 ఇయర్స్ వరకు టైం పట్టొచ్చు. ఈ సాయిల్ ఇంకా మనకి అనేక రకాలుగా ఉంటుంది. అల్లువేల్ సాయిల్, ఒండ్రు మట్టి అని, బ్లాక్ సాయిల్, నల్లరేగడి మట్టి అని, రెడ్ అండ్ ఎల్లో సాయిల్, ఎరుపు అండ్ పసుపు మట్టి అని, ఓకే, తర్వాత ఫారెస్ట్ సాయిల్ అని, పీటీ సాయిల్ అని, లేటరైట్ సాయిల్ అని, అరిడ్ సాయిల్స్ అని, ఇలా అనేక రకాల సాయిల్స్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సాయిల్స్కి సంబంధించిన ఒక డే ఉందండి. దాన్ని మనం ప్రతి ఇయర్ December 5th జరుపుకుంటాం. ఎందుకు దీన్ని జరుపుకుంటున్నాం అంటే, సో థాయిలాండ్ రాజు, తన పేరు వచ్చేసి భూమిబల్ అదుల్యతేజ్, ఓకేనా. సో ఈయన బర్త్డే సందర్భంగా మనకి యుఎన్ఓ రిలేటెడ్ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇది 1945లో ఏర్పడిందండి. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఇటలీ క్యాపిటల్ రోమ్లో ఉంది. వీళ్ళు ఏర్పరుస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే స్టాప్ సాయిల్ కాంపాక్షన్, ఓకే, మేక్ సాయిల్ ప్రొడక్షన్. మీరు తెలుగైనా ఇంగ్లీష్ అయినా ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. సాయిల్ కాంపాక్షన్ తగ్గించండి, సాయిల్ యొక్క ప్రొడక్షన్ పెంచిన ఉద్దేశంతో ఇది రావడం జరిగింది. అయితే ప్రధానంగా చాలామంది స్కిప్ చేసే ఒక టాపిక్ ఏంటంటే USDA రిలేటెడ్ సాయిల్ క్లాసిఫికేషన్. USDA అంటే ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఒకటి ఉందండి. వీళ్ళు సాయిల్స్ని ప్రపంచవ్యాప్తంగా బట్టి స్ట్రక్చర్స్ ప్రకారంగా వాటిని క్లాసిఫై చేశారు. ఆ క్లాసిఫికేషన్స్లో వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని క్లాసిఫికేషన్స్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు. వీటి మీద క్వశ్చన్స్ ఎలా పడుతుంది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఏంటండి మనకి భూమిబల్ అదుల్యతేజ్ గారు, ఓకే. సో ఇక్కడ USDA, ఓకే, USDA, ఈ USDA వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మృత్తికలను వర్గీకరించడం మొదలుపెట్టారు. ఆ మృత్తికల్ని మన దేశం సంబంధించిన ఒక సంస్థ, దాన్ని ఐకార్ అంటుంటాం. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. వీళ్ళు 1929లో ఏర్పడడం జరిగింది. మన దేశంలో అగ్రికల్చర్ సంబంధించిన ఒక అపెక్స్ బాడీ. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. 1929లో ఏర్పడింది ఈ సంస్థ. ఈ సంస్థ అగ్రికల్చర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కానీ రీసెర్చ్ కానీ మన కంట్రోల్ చేస్తుంది. ఈ సంస్థకు సంబంధించిన ఒక అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్, తన పేరే నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే ల్యాండ్ యూస్ ప్లానింగ్. ఇది మనకి నాగపూర్లో ఉంటుంది ఈ సంస్థ. అండ్ దాంతోపాటుగా సాయిల్ ల్యాండ్ యూస్ సర్వే ఆఫ్ ఇండియా 1958లో న్యూఢిల్లీ ఏర్పడింది. ఈ సంస్థలు USDA ఇచ్చిన వర్గీకరణ ప్రకారంగా మన దేశంలో సాయిల్స్ని వర్గీకరించారు. ఆ సాయిల్స్ని చూసుకుంటే ముఖ్యంగా మనకి ఇలా 8 రకాలు కనిపిస్తుంటాయి. ఇందులో మొదటి సాయిల్ని ఇన్సెప్టివ్ సాయిల్స్ అంటాం. ఈ మన దేశంలో 39% ఉన్నాయంట. నెక్స్ట్ ఎంటీ సాయిల్స్ అంటాం. ఈ మన దేశంలో 28% ఉన్నాయంట. నెక్స్ట్ ఆల్పీ సాల్స్ అంటాం, ఈ మన దేశంలో 13% ఉన్నాయంట. నెక్స్ట్ వర్టి సాల్స్ అంటాం, ఈ మన దేశంలో 8% ఉన్నాయంట. నెక్స్ట్ అరిడో సాల్స్ అంటాం, ఈ మన దేశంలో 4% ఉన్నాయి. నెక్స్ట్ ఉల్టీ సాల్స్ ఈ మన దేశంలో 2.5% ఉన్నాయి. నెక్స్ట్ మోలీ సాల్స్ ఈ మన దేశంలో 0.4%. నెక్స్ట్ అదర్స్ అంటే రిమైనింగ్ సాల్స్. మీరు తెలుగైనా ఇంగ్లీష్ అయినా వీటిని ఇలానే గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇన్సెప్టి సాల్స్ ఇలానే రాయాలి మీరు, ఇన్సెప్టి సాల్స్.
ఎన్టీ సాల్స్ ఓకేనా. సో అల్ఫీ సాల్స్, మీరు ఏ మీడియం అయినా కూడా ఇలానే రాయాలమ్మా. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం ఇవంటే ఏంటి అసలు. ఓకేనా, ఇన్సెక్టిసైడ్స్ అంటే మన దేశంలో కనబడుతున్న అల్లువేల్ సాయిల్స్ ఏంటంటే ఒండ్రు మట్టి మృత్తికలు. మీకు జాగ్రఫీలో ఉంటుంది బాబర్, టెరాయి, బంగారు, కాదర్ అని. అందులో కనిపిస్తున్న నదుల చేత మనకి ట్రాన్స్పోర్టేషన్ అవుతున్న మృత్తికల్ని ఒండ్రు మట్టి అంటుంటాం. జనరల్గా ఇవి మనకి చాలా ఫర్టైల్ మన దేశంలో. వీటిని భారతదేశపు ధాన్యాగారములు అనే పేరుతో పిలుచుకుంటాం. ద గ్రేట్ గ్రానరీ ఆఫ్ అవర్ ఇండియా అనే పేరుతో మన సాయిల్స్ని పిలుచుకుంటుంటాం. ఓకే, ఇవి దానికి ఎగ్జాంపుల్స్. ఎన్టీ సాయిల్స్ అంటే ఏంటంటే మన కంట్రీలో కనిపిస్తున్న రెడ్ సాయిల్స్, ఎర్ర మట్టిని మనం అంటుంటాం. జనరల్గా ఈ ఎర్ర మట్టి వెరీ వెరీ లెస్ ఫర్టైల్. ఇవంతా సారవంతమైన నీళ్ళు కావు మన దేశంలో. ఓకే, నెక్స్ట్ అల్ఫీ సాయిల్స్ అంటే ఏంటంటే ఆరావళి దగ్గర మనం కనబడుతున్న కొన్ని బ్రౌన్ కలర్ సాయిల్స్ని మనం ఆల్ఫీ సాల్స్ అంటుంటాం. నెక్స్ట్ వర్టి సాల్స్ ఏంటంటే మన దేశంలో కనబడుతున్న నల్ల రేగడి మృత్తికల్ని, ఓకేనా, నల్ల రేగడి మట్టిని మనం వర్టి సాల్స్ అంటుంటాం. అరిడో సాల్స్ అంటే ఏంటంటే మనకి ఎడారిలో కనబడుతున్న ఎడారి ఇసుక మృత్తికలు అనే పేరుతో మనం పిలుచుకుంటుంటాం. ఇక ఉల్టీ సాల్స్ అంటే ఏంటంటే ఇవి మనకి మౌంటైన్కి సంబంధించిన పర్వతాలకు సంబంధించిన సాయిల్స్గా మనం వీటిని పిలుచుకుంటుంటాం. ఇక మోలీ సాల్స్ అంటే ఏంటంటే స్వాంప్ అంటే బురదలో ఉన్న సాయిల్స్గా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇవి చూడండి ఇక్కడ, ఇవి మీకు ఒండ్రు మట్టికి సంబంధించిన సాయిల్స్. ఇవి రెడ్ ఎర్రమట్టి సాయిల్స్, ఇవి ఆరావళి దగ్గర దొరుకుతున్న సాయిల్స్. ఇక బ్లాక్ మట్టి అంటే మీకు తెలుసు నల్లరేగడి మట్టి ఎలా ఉంటుందో. ఇవి మనకి శాండ్ సాయిల్స్, ఓకేనా. ఇవి మనకి ఉల్టీ సాల్స్, ఇవి మనకి మోలీ సాల్స్. ఇలా మనం చూస్తూ జనరల్గా మనకి ఎస్ఎల్ చూసుకుంటే క్వశ్చన్స్ ఇలా కనబడుతుంటాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి డైరెక్ట్గా మనకి లిస్ట్ 1లో అంటే మొత్తం ఇప్పుడు యూఎస్డి ఆర్డర్ ప్రకారంగా మన కంట్రీలో కనిపిస్తున్న సాయిల్ టైప్స్ ఏంటి. యూఎస్డి ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఏబిసిడి వర్టి సాల్స్, ఎన్టీ సాల్స్, అరిడో సాల్స్, అల్ఫీ సాల్స్. ఓకే, లిస్ట్లో చూసుకుంటే 1 2 3 4 అల్లువేల్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, డిసర్ట్ సాయిల్స్ అని ఇచ్చారు. సరే చూసుకుందాం. ఇప్పుడు వర్టి సాల్స్ అంటే ఇంతకుముందు స్టేట్మెంట్ నేను ఏం మాట్లాడా, డైరెక్ట్గా బ్లాక్ సాయిల్స్ అని మాట్లాడా, అవునా కాదా. ఇవి చూడండి వర్టి సాల్స్ అంటే నల్ల రేగడి మృత్తికలు. అయిపోయిందా. సో ఏకి ఇప్పుడు ఏ ఆప్షన్ ఉండాలి, 2 అనే ఆప్షన్ ఉండాలి. నెక్స్ట్ ఎన్టీ సాల్స్ అంటే ఏంటి ఇక్కడ చూసుకుంటే, సో ఇవి వచ్చేసి మనకి సిమిలర్గా చూసుకుంటే రెడ్ సాయిల్స్లో కనబడుతూ ఉంటాయి. ఇవి అంతగా మనకి సారవంతమైనవి కాదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, వాటిని మనం ఇక్కడ ఎన్టీ సాల్స్ అంటూ ఉంటాం. ఓకే, మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అరిడో సాల్స్ ఉంది. అరిడో అంటే ఏంటి, దిస్ ఈస్ రిలేటింగ్ టు ద మనకి ఎడారి మృత్తికలు. ఓకేనా, సో శాండ్కి సంబంధించిన వాటిని చూసుకుంటుంటాం. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే అల్ఫీ సాయిల్స్. ఇక్కడ చూడండి మనకి అల్ఫీ సాయిల్స్ అంటే ఈ స్టేట్మెంట్ నాకు ఏం చెప్తుంది, అల్ఫీ సాయిల్స్ వచ్చేసి ఈ మనకి ఆరావళి దగ్గర కనిపిస్తున్న కొంచెం బ్రౌన్ కలర్ శాండ్స్ టైప్స్గా ఇది మనకు చెప్తుంది. సో ఈ స్టేట్మెంట్ ప్రకారంగా మనం చూసుకుంటే ఇక్కడ మనకి అరిడ్ సాయిల్స్ వచ్చి డిసర్ట్ సాయిల్స్ కనిపిస్తున్నాయి. అల్ఫీ సాయిల్స్ అంటే ఆరావళి దగ్గర మనకి కనిపిస్తున్న కొన్ని రకాల బ్రౌనిష్ సాయిల్స్, దే ఆర్ లుకింగ్ లైక్ రెడ్ సాయిల్స్. ఓకేనా, ఎన్టీ సాయిల్స్ చూసుకుంటే సో ఈ మనకి రెడ్ సాయిల్స్ లాగా అండ్ అల్లువేల్ సాయిల్స్ లాగా కూడా మనకి యాక్ట్ అవుతున్నాయి. అంటే యూఎస్డిఏ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే మన కంట్రీలో ఇలాంటి సాయిల్స్ ఏర్పడుతున్నాయి. మరి ఇక్కడ ఏకి 2, బికి 1, సికి 4 అండ్ డికి 3 చూసుకుంటే దిస్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్ లాగా నాకు కనబడుతుంది ఇక్కడ. సో ఇలాంటి క్వశ్చన్స్ తరచుగా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. అండ్ వీటిని బేస్ చేసుకొని మన ఇండియన్ సాయిల్ స్ట్రక్చర్ కూడా ఒకటి డిజైన్ చేసుకుందామండి. సో ఇండియన్ సాయిల్ స్ట్రక్చర్ మన కంట్రీలో కనిపిస్తున్న సాయిల్ రంగు కానీ, సాయిల్ యొక్క వాటి సైజ్ కానీ, ఆ సాయిల్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ కానీ అవన్నిటి మీద మనం ఇలా డిసైడ్ చేసుకోవడం జరిగింది. మన కంట్రీ మొత్తంగా మనం కనిపిస్తున్న సాయిల్స్ని 8 రకాలుగా మనం మాడిఫై చేసుకుందాం. అందులో మొదటిది అల్లువేల్ సాయిల్, సెకండ్ది రెడ్ సాయిల్, థర్డ్ది బ్లాక్ సాయిల్. ఇవన్నీ కూడా ఈ 3 కూడా నాకు డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా డిసెండింగ్ ఆర్డర్. తెలుగులో అయితే అవరోహణ క్రమంలో ఉన్నాయి. ఈ అవరోహణ క్రమం చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా, సో తర్వాత లేటరైట్ సాయిల్స్. ఓకేనా, ఆ తర్వాత అరిడో సాయిల్స్, ఇవే మనకి తార్ డిసర్ట్లో కనబడుతుంటాయి. నెక్స్ట్ సెలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్, ఆ తర్వాత పీటీ సాయిల్స్, ఆ తర్వాత ఫారెస్ట్ సాయిల్స్. ఇలా మన కంట్రీ దీన్ని డివిజన్ చేసుకోవడం జరిగింది. అయితే సాయిల్స్కి సంబంధించి కూడా యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి ఒక సంవత్సరాన్ని డిక్లేర్ చేసింది. సాయిల్కి సంబంధించిన సంవత్సరాన్ని 2015గా ఐక్యరాజ్య సమితి ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. ఇవి ఎక్కువ మంది సాయిల్స్లో స్కిప్ చేస్తున్న టాపిక్స్గా నా కళ్ళ ముందుకు వచ్చిన అంశాలను నేను మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చా. ఏంటంటే జనరల్గా చాలామంది యూఎస్ డిక్లరేషన్ కొన్ని రకాలైన డిజైన్స్ని, కొన్ని రకాల స్ట్రక్చర్స్ని చాలామంది స్కిప్ చేయడం జరుగుతుంది. ఆ స్కిప్ చేసిన ఇష్యూస్ని నేను మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద టాపిక్ అబౌట్ టుడేస్ క్లాస్. సో ఇంతకంటే మోర్ అండ్ బెస్ట్ క్వాలిటీతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, ఇట్స్ శ్రవణ్ కుమార్.